మణినాగము అని ఒక నాగం, చాలా పెద్ద పాము. ఆ పాముకి ఒక లక్షణం ఉండేది. అది నమ్మింది శివుణ్ణి. దానికి ఇదే భయం, గరుత్మంతుడు కొట్టుకుపోతాడని. బాగా చక్క అలాంటి పాములంటే అవి ఎక్కడున్నాయో అని ఆలోచించి మరీ పెడతాడు గరుత్మంతుడు. అందుకని ఆ మణినాగం ఏం చేసేదంటే బయటికి వస్తూ ఉంటే పుట్టలోంచి శివ 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 అంటూ వచ్చేది. అది శివనామం చెప్తూ తిరిగి శివనామం చెప్తూ ఆహారం తీసుకుని శివనామం చెప్తూ పుట్టలోకి వెళ్ళిపోయేది. అది ఒక రోజున శివనామం చెప్తూ వెళ్ళిపోతోంది. వెళ్ళిపోతుంటే చూశాడు గరుత్మంతుడు. చూసి దొరికిందిరా అందని కొట్టబోయాడు. అది నిర్భయంగా పాకుతూ శివ 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 అంటూ వెళ్ళిపోతుంది. పరమేశ్వరుడు, ఆయనకి తెలియందే ఉండండి, ఆయన సర్వజ్ఞ, ఆయనకు అన్నీ తెలిసి ఎక్కడేం జరుగుతుందో. ఎప్పుడూ నా పేరు చెప్పే అలవాటు ఉన్నటువంటి మణినాగాన్ని గరుత్మంతుడు కొట్టబోతున్నాడు. ఆయన వెంటనే నందీశ్వరుణ్ణి పిలిచి అన్నాడు, వెళ్ళి రక్షించన్నాడు. నంది ఒకడు శివుడు ఒకడు కాడు, అందుకే వీళ్ళ మధ్యలోకి వెళ్ళాం. వెంటనే నంది, నేను వెళ్ళి గరుత్మంతుడిని చెనకితే బాగుండదు, శివకేశవులు రెండుగా కనపడే ఒకరు. శ్రీ మహావిష్ణువుకి చెప్తే ఆయన వాహనం కాబట్టి ఏమిటా ఈ పని అంటారు. మేమిద్దరం ఈక్వల్స్, నేను ఈయన వాహనాన్ని ఆయన వాహనం కాబట్టి బొత్తిగా ఏమైనా నువ్వు మాట చెప్పపోయావా అంటాడేమో రేపు పొద్దున వాళ్ళ ఓనర్ గారికి చెప్పేస్తే గొడవ వదిలిపోతుంది. అందుకని చెప్పి ఆయన వెళ్ళి విష్ణువుకి చెప్పారు. శివాజ్ఞ, మణినాగాన్ని రక్షించమంటున్నారు. గరుత్మంతుడు తరుగుతున్నాడు. ఆయన వెంటనే గరుత్మంతుడిని పిలిచి వెనక్కిరా అంటే మంచి కోపంతో తరుగుతున్నాడు కదండి. ఇది నా ఆహారం, ఆహారాన్ని దూరం చేయకూడదు అంటూ తరిమేడు. ఆహా, నేను పిలిచినా రామే, నీ శక్తి క్షీణించుగాక అన్నారు విష్ణువు. పడిపోయింది కింద గరుత్మంతుడు. మణినాగం నిర్భయంగా శివ 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 అంటూ వెళ్ళి దాని ఆహారం తీసుకుని ఆయన పక్క నుంచే వెళ్ళిపోయి పుట్టలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన ఆలోచించాడు, అరేరే, నేను ఇలా అయిపోవడానికి కారణం ఈ మణినాగాన్ని తరిమాను. శ్రీ మహావిష్ణువు కబురు చేశారు, నేను వినలేదని అప్పుడు క్షమార్పణ చెప్పి ప్రార్థన చేశాడు. విష్ణువు శక్తినిచ్చారు. ఈయన వెళ్ళి శ్రీ మహావిష్ణువు పాదాల మీద పడి, ఈశ్వరా నాకంత శిక్ష వేస్తారా అన్నాడు. అంత శిక్ష వేయడానికి కారణం నేను వేసింది కాదు, శివాజ్ఞ. అది శివశివ శివశివ అంటూ తిరుగుతుంది, నువ్వు తరమబోయావు. ఆయన వెంటనే కబురు చేశారు. కాబట్టి నందీశ్వరుడు వచ్చాడు, నీ శక్తి అందుకు తీసేశాను. శివాజ్ఞ పరిపాలించవలసిందే అందరం. కాబట్టి శివశివ 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 అనుకున్న మణినాగం బతికిపోయింది ఆయన అనుగ్రహంతో. ఏది సంతతము ఆయన్ని ధరించిందో అది ఆయనకి భూషణం కాదండి. భూషణం అంటే ఏంటి? ధరింపబడినది భూషణం కదా. ఇప్పుడు నేనేదో ఈ ద్రాక్షహారం వేసుకున్నాను, అప్పుడు నాకు అది భూషణం, నేను ధరించాను కాబట్టి. అది నన్ను ధరించింది. ఎలా? దానికి చైతన్యం ఉంటే ఎప్పుడూ నన్నే లోపల వహించి భరిస్తోంది అనుకోండి, అప్పుడు అది నాకు భూషణం, నేను దానికి భూషణం. అందుకే ఆ మణినాగమును గరుత్మంతుడు చెనకలేకపోయాడు. ఆయనే సామాన్యుడు కాడు. పరమేశ్వరుడు అంటే లోకంలో ఎవ్వరూ చెయ్యనంత ఉపకారం చేసినవాడు. గరుత్మంతుని చేత నిత్య భయం ఉన్నటువంటి పాములకి అభయం ఇచ్చి తన ఒంటి మీద వేసుకుని కాపాడినవాడు. అందుకనే ఆయన భుజంగభూషణుడయ్యాడు. ఇది బాహ్యంలో ఉండే. ఇలా నేను చెప్తూ పెడితే, నేను ఇప్పుడు మీకు చెప్పినవి స్కంద పురాణాంతర్గతమైనటువంటి విశేషాలను తీసుకొచ్చి మీకు ఆ మహేశ్వర ఖండంలోంచి వాటిల్లోంచి కొన్నింటిని చూపించాను. ఇలా నేను ఎన్ని తీసుకొచ్చి చూపించినా అనంతము, వాటికి ఏం అంతు ఉండదు. ఎన్నైనా చెప్తాం. ఆదిశేషుడు ఆయన కాలికి గజ్జగా ఎందుకు అవుతాడు అని ఒక విషయం ఉంది. ఇప్పుడు అది నేను చెప్పడం మొదలెడితే భుజంగ భూషణతో సరి నాకేమో ఇదేంటి ½ అవర్ లెఫ్ట్ అని బెల్ కొట్టడానికి టైం దగ్గరికి వచ్చేసింది. ఇంకా 2 రోజులు ఉంది, పూర్తి అయిపోవాలి సిలబస్ కదా. అందుకని ఆయన భుజంగ భూషణం, ఆయన భుజంగమును ధరిస్తాడు. కాదు, భుజంగం అన్న మాటకి ఒక అర్థం ఉంది. భుజంగం అంటే ఏమిటో తెలుసా అండి? పాము, పైకి అర్థం. పాముకి ఒక లక్షణం ఉంటుంది. మీరు చూడండి, ఏదైనా కదిలిందనుకోండి అంతా కదులుతుంది. ఇప్పుడు నేను లేచాను అనుకోండి, నా శరీరం అంతా కదులుతుంది. పాముకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? కనీస కదలిక లేకుండా కొంత శరీరం ఉండిపోయి కదలికతో కొంత శరీరం ఉంటుంది. ఒక పెద్ద పాము ఉందనుకోండి, 10 మీటర్ల పాము, అది చుట్టుకు పడుకుంది. ఓసారి నాకు అలా దర్శనం ఇచ్చాడు ఈశ్వరుడు. నా అదృష్టం బతికిపోయాను అనుకోండి. ఆ రోజుల్లో మీరు పరిహసించవలసిన విషయం అనుకుంటున్నారా? సామాన్యంగా బతికి బట్ట కట్టాను అనుకుంటున్నారా? నేను కటిక చీకట్లో హెడ్ లైట్ వేసుకోవడం మర్చిపోయి వెళ్ళిపోయాను స్కూటర్ మీద. తీరా దగ్గరికి వెళ్ళేటప్పటికీ అలా చూస్తే ఏదో పెద్ద
పెద్దది పడుకున్నట్టు అనిపించింది. ఆ రోజుల్లో నేను సామర్లకోటలో పనిచేసేవాడిని. ఆ పక్క పొదల్లోంచి అక్కడ నల్లత్రాసు ఉంటుంది అని చెప్పేవారు మా వాళ్ళు. అయ్యి బాబాయ్ పాము కాదు కదా అని లైట్ వేశాను. పామేది? దాని మీది నుంచి ఎక్కేయలేక వెళ్ళలేక ఏం చేస్తున్నానో తెలియని స్థితిలో కుడికాలతో బ్రేక్ తొక్కాను స్కూటర్కి. 2 కాళ్ళు స్కూటర్ మీద నిలబడి కూర్చోడానికి, కారు కాదుగా, ఎడంకాల కిందకు వచ్చింది. అది వెంటనే చుట్టుకున్న చుట్టలో ఇలా అడ్డంగా రోడ్డుకున్నటువంటి శరీరం వెనక్కి తీసింది. పడగ ఇలా 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 వెనక్కి వచ్చి ఇలా విప్పింది. చక్కగా పాదం అక్కడే ఉంది, ఎడం పాదం. హెడ్లైట్ కాంతిలో మెరిసిపోతోంది. ఇలా పైకెత్తి చూసింది, ఇలా కిందకి చూసింది. ఏమో ఈశ్వరుడు ఏమన్నాడో తెలియదు మరి, కొట్టకు అని ఉంటాడు శివాజ్ఞ. అది తలదించి వెళ్ళిపోయింది అటువైపు. అది వెళ్ళిపోయింది, నేను వెళ్ళిపోయాను. కానీ నేనేం చెవుళ్ళు అవి చల్లించుకోలేదు. ఎందుకనంటే అది కొట్టేయాలి అంటే అప్పుడు నాకు ఎవ్వరూ లేరు, నన్ను రక్షించగలిగిన వాళ్ళు. చక్కగా కొట్టేయచ్చారు. కానీ అది ఎందుకో ఇలా తలెత్తి చూసింది, కిందకి చూసింది, వెళ్ళిపోయింది. బహుశः వీడు నన్ను చంపుదాం అనుకున్నవాడు కాడు, ఏదో పొరపాటునొచ్చాడు. వీడిని నేను ఎందుకు చంపాలనుకుందో ఏమో, ప్రాణభిక్ష పెట్టి వెళ్ళిపోయింది. ఈశ్వరుడు వీడేదో శివాలయ పునర్నిర్మాణంలో 30 రోజులు ఉపన్యాసాలు అవి చెప్పవలసిన అవసరాలు కొన్ని ఉన్నాయనుకున్నాడో ఏమో, ఉంచేశాడు. కాబట్టి ఆనాడు అది కరవలేదు. కాబట్టి అది ఏం చేస్తుందంటే, ఓ చుట్ట చుట్టుకుని పడుకుందనుకోండి, ముందు దాని తలొకటే కదులుతుంది. తలొక్కటి కదిలి వెడుతుంటే మిగిలిన చుట్ట అలాగే ఉంటుంది. చుట్టంతా ఏం కదిలిపోద్ది దానికి, ఏదో పులి పరిగెడితే లేచిపోయినట్టు, ఏనుగు పరిగెడితే ఒళ్ళు లేచిపోయినట్టు లేచిపోద్ది దానికి. మిగిలిన చుట్ట అలాగే ఉంటుంది. కొంత భాగాన్ని బయటికి వస్తుంది. ఆ తర్వాత అది వెళ్ళిపోదాము అనుకుంటే మాత్రం అలా కదిలి 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 వెళ్ళిపోయిన తర్వాత చిట్ట చివర తోక భాగం కదిలి వెళ్ళిపోతుంది. ఆ చుట్ట అలా విప్పుకుంటుంది, విప్పుకుని 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 కదులుతుంది. అప్పుడు మొత్తం పాము కదులుతుంది. లేకపోతే ఒక్కొక్కసారి అక్కడ వరకే వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఇచ్చేది, చుట్టంతా కదలదు. అది కాలము యొక్క స్వరూపం. కాలము భూత భవిష్యత్ వర్తమాన అని 3 కింద కదిలిపోతూ ఉంటుంది. చుట్టొక్కటి చుట్టుకు పడుకుంటుంది పావులాగి. అది భూతకాలముగా తినేస్తుంది కొన్నింటిని. గడిచిపోయిన కాలంలో మా నాన్నగారు, మా అమ్మగారు, మా తాతగారు, మా అక్కయ్య గారు అందరూ పడిపోయారు. భవిష్యత్, ఆ భవిష్యత్తులో కూడా తింటుంది, వర్తమానమునందు తింటూ ఉంటుంది. కాలరూపంగా కదులుతుంది. ఆ కదలికకి చుట్టలు చుట్టుకున్నటువంటి ఆ పాము యొక్క శరీరం, ఆ కదలికని కాలం అంటారు. కాలమునకున్న లక్షణం ఏమిటంటే పాపపుణ్య ఫలితములనిచ్చుట, శరీరములనన్నిటినీ పడగొట్టి వేయుట. అన్నీ కాలంలో పడిపోతాయి. అటువంటి కాలమునకు అందరూ పడిపోతే, కాలమునకు కాలునికి కామమునకు లొంగక కాలుణ్ణి కాముణ్ణి కూడా నియంత్రించిన వాడెవడో వాడు భర్గ. అందుకని ఆయనకి అది ఆభరణం. అది ఆయన చెవి పక్కన ఇలా పడగ విప్పుంటుంది, కానీ ఆయన ఇలా నిర్భయుడై ఉంటాడు. ఎందుకని అంటే ఆయన ఆ కాలుణ్ణి ఇటు కాముణ్ణి వశం చేసుకున్నవాడు. ఇది చెప్పడానికి ఆయన భుజంగ భూషణ కాదు. భుజంగం అన్న మాట ఎందుకు వాడారో తెలుసా అండి? భుజంగం అంటే భుజం, అది వక్రయత, ఒకలా కాకుండా ఎప్పుడూ కూడా చలతీతి ఇది భుజంగ. వంకరటింకర్లగా నడిచేటటువంటి అలవాటు దేనికుందో దానికి భుజంగం అని పేరు. పాముకి నిలువుగా వెళ్ళడం ఎప్పుడూ రాదు. పాము ఎప్పుడు ఇలా వంకరటింకరగానే వెడుతుంది. వంకరటింకరగా వెళ్ళే అలవాటు తనంత తాను ఉండిపోయింది ఏదో తెలుసా అండి? ఇంద్రియములతో కూడిన మనసు. ఇంద్రియాలు మనసు తనంత తాను ఇప్పుడు కూడా లేస్తూనే సుప్రభాతం చేసుకుందాం, చక్కగా పూజ చేసుకుందాం, ఈ లోకాన్నంతటినీ మన కుటుంబంలా చూసుకుందాం, ఎవరి డబ్బు గురించి మనం ఆశపడద్దు, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి తిందాం, సూర్యోదయానికి లేచిపోదాం, అలా అంటుంది ఏమిటి? అలా ఏమందో. మనసు ఇంద్రియములు ఎప్పుడు వంకరటింకరగా తిరుగుతాయి. కుటిలం చరతీతి ఇది భుజంగ. భుజం కుటిలం చరతీతి. కుటిలం అంటే వంకరటింకరగా తిరుగుతుంది. ఈ వంకరటింకర తిరుగుడంతా దేనివల్ల అలవాటైందంటే, ఈ ఇంద్రియములతో సుఖములను అనుభవించడానికి అలవాటు పడి ఈ మనసు ఎప్పుడు వంకరటింకర తిరుగుడే తిరుగుతుంది తప్ప తిన్నమైనటువంటి నడక దీనికి రాదు.
ఇలా తిన్ననైన నడకరానటువంటి మనసుని ఈశ్వరుడి దగ్గర పెట్టేస్తే ఆయన దాన్ని భూషణ మెడలో వేసుకుంటాడు. ఆ మనసుని ఆయన స్వీకరించి ఆయనే శరణాగతి చేసిన వాడి మనసుని నడిపించగలిగినటువంటి బాధ్యతని తాను స్వీకరించి మిమ్మల్ని తనకి ఆభరణంగా ఆయన స్వీకరించేస్తాడు. అందుకని ఆయన భుజంగ భూషణ. ఏమండి, మరి మేము గతంలో చేసిన పాపాలు మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి. మీకు ఒక్కసారి భగవద్భక్తి కలిగి ఆర్తి కలిగిన తరువాత ఎలుగెత్తి త్రికరణ శుద్ధిగా మీరు పిలవడం మొదలుపెట్టిన తరువాత కూడా మిమ్మల్ని క్షమించి ఉదారుడై మిమ్మల్ని ఉద్ధరించి మీకు పలకకపోతే మీరు ప్రార్థన, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము ఈ మాటలకి వాంగ్మయంలో చోటు ఉండదు. ఇక ప్రార్థన అసలు నేను ఎందుకు చెయ్యాలి? నేనేదో పాపం చేశాను, ఏమీ కుదరదు, ఇప్పుడు నేను మారానంటే కుదరదు, అవి అనుభవించు అని ఈశ్వరుడు అన్నాడు అనుకోండి. అప్పుడు నేను ఇంకిప్పుడు మారడానికి అసలు ఎందుకు సాధన చేయడం, ఎందుకు ఇప్పుడు ప్రయత్నం చేయడం? నేను ఎలాగో నేను చేసినవన్నీ అనుభవించాలి, ఇప్పుడు చేసినవి ఎప్పుడో అనుభవంలోకి వస్తాయి. కాబట్టి ఆయన ఏం ఉపకారం చేస్తాడు? ఆయన ఏమీ చేయడు. మీరు ఏ కర్మలు చేశారో ఆ కర్మలు ఈశ్వరుడి కన్నా గొప్పవి కూర్చున్నాయి. అవునా కదా? మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను గోదానం చేశాను, ఆయన ఫలితం ఇస్తాడు. నేనేదో ఎవరినో బాధ పెట్టాను, దానికి ఫలితం ఇస్తాడు. నేను బాధ పెట్టినటువంటి పాపాన్ని తీయలేడు, నేను గోదానం చేసిన పుణ్యాన్ని ఆయన తీసేయలేడు. ఇప్పుడు కర్మ గొప్పదా, ఈశ్వరుడు గొప్పవాడా? కర్మ గొప్పది. అప్పుడు ఈశ్వరుడి స్థితి ఏమిటి? అది కాదు సనాతన ధర్మంలో. మీకొకసారి పశ్చాత్తాపం కలిగి త్రికరణ శుద్ధిగా మీరు ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తే అది ఘృతరీతి ఘనీభూతం దయాళువై పాపమునకు ఇవ్వవలసిన భయంకరమైన ఫలితాన్ని బాగా తగ్గించేసి ఇచ్చేస్తాడు. అంత తగ్గించి ఇవ్వగలిగినటువంటి కృపకి, ఆ స్థితికి మహానుభావుణ్ణి ఇప్పటికైనా మారి మనం ఆయన పాదాలు పట్టుకుందాం అనుకుంటాం. పుణ్యాన్ని ఎందుకు తీసేయడం? అది ఉన్నా కూడా మీరు అనుభవించడానికి శరీరంలోకి రావాలి. కాబట్టి ఇప్పుడు పుణ్యము లేదు, పాపము లేదు, అనుభవించడానికి ఏమీ లేకపోతే రావడం ఎందుకు? ఎత్తి మెళ్ళబడేసుకుంటాడు. ఇంత పాపపు నడవడి కలిగిన వాడిని ఆయనకు ఆభరణం అయిపోయాడంటే, ఒకప్పుడు పాపపు నడవడి ఇప్పుడు ఆయన మెళ్ళలో ఉంటే ఆరాధనీయము. అది ఆ వాసుకి మీకు అనుగ్రహప్రదాత అయిపోతాడంతే జీవుడు, ఆ స్థితిని పొందేస్తాడు. ఇది చెప్పడానికి ఆయన భుజంగభూషణ. భక్తి అన్న మాటకు అర్థం ఏంటి? వేదం చెప్పింది చేస్తే కదా భక్తి. అప్పుడు భక్తి లేని స్థితి, భక్తి ఉన్న స్థితి. అది మెట్ట వేదాంతం అంటారు, అర్థం లేని వాదం, అది పిడివాదం. కాబట్టి ఆ స్థితిలో ఎవడు నిలబడతాడో వాడికి ఆ కర్మలు మళ్ళీ ఇంకా ఫలితాన్ని ఇవ్వడము అనేటటువంటిది ఉండదు. ఆయన ఖాతాలో ఆఖరికి వెళ్ళేటప్పటికి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే కుడి చేతి వైపు పేజీ మీద ఇలా కొట్టేస్తాడు. ఏం లేదు, పాపం తీసేశాను, పుణ్యం తీసేశాను. పుణ్యం లేదు, పాపం లేదు, అనుభవించడానికి ఏం లేదు. కాబట్టి ఏం చేస్తాడు? నవ్వుతూ వెళ్ళిపోయే స్థితి ఇచ్చేస్తాడు. నవ్వుతూ వెళ్ళిపోయాడు కదా, రావక్కర్లేదు, తన మెడలో పడేసుకుంటాడు. అది పాము అని మీరు అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు అది భుజంగ భూషణ, తన మెడలో వేసుకుంటాడు. ఇది ఆయన ఇవ్వగలడు కాబట్టి ఇమ్మని ప్రార్థించారు. నేనేమీ చెయ్యలేదని చెప్తున్నాను, నన్ను అనుగ్రహించన్నారు కొంతమంది. శ్రీశైలేషు భజింతునో యభవ కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోతున మహాకాళేషు పూజింతునో నా శీలం అణువైన మేరువణుచున్ రక్షింపవే నీ కృపాశ్రీ శృంగార విలాసహాసముల చేసి కాళహస్తీశ్వర అంటాడు ధూర్జటి. కాబట్టి భుజంగభూషణ అంటే కుటిలముగా వంకర టింకర్లగా తిరిగేటటువంటి అలవాటు ఉండిపోయినటువంటి స్థితి నుంచి ఉద్ధరించగలిగిన వాడు. అంటే మనసు కోర్కెతో వెంపర్లాడకుండా చేయగలిగినటువంటి స్థితి ఉన్నవాడు. అయితే మీరు నాతో ఒక మాట అనొచ్చు, అయితే ఏమండి భాగవత సప్తాహం చేద్దామని ఉంది, ఆ కోరిక కూడా మాకు పుట్టకూడదా? మరి అది కూడా కోరికేగా. మరి ఆ కోరిక తీర్చుకుంటే మళ్ళీ ఇంకోసారి సప్తాహం చేద్దాం అనిపిస్తే తప్పేమో. మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోండి, వెంకటేశ్వర స్వామి వారి ముందు నిలబడి ఇద్దరు నమస్కారం చేశారు. ఒక ఆయన అన్నాడు, ఈశ్వర నా కొడుక్కి మంచి ఉద్యోగం వచ్చేటట్టు చూడు. ఇప్పుడు ఆయన కామిత భక్తుడు, ఆయనకి కామ్యముతో నమస్కరించినాడు. ఇంకొక ఆయన అన్నాడు, ఈశ్వర మా ఊళ్ళో వెంకటేశ్వర వైభవం చేద్దాం అనుకుంటున్నాం,
నిర్విఘ్నంగా వెంకటేశ్వర వైభవం యొక్క ప్రయోజనం అందరికీ అందేటట్లుగా చూడు అన్నాడు. ఇద్దరూ కోరికలు కోరిన వాళ్ళేనా? కాదు. శాస్త్రంలో ఎవడు కేవలము ఈశ్వర భక్తిని మాత్రమే కోరాడో వాడు కోరనివాడు. ఈశ్వర భక్తి వినా ఈ లోకమునందు పనికొచ్చేవి మాత్రమే కోరినవాడి. కాబట్టి భాగవత సప్తాహం చేయడం కోరికేనా అంటే కోరిక లేని స్థితి అవుతుంది అది. ఎందుకంటే అది ఉద్ధరణ మార్గం. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, తాడే ఇలా తిప్పేశారు, కట్టేశారు, ఇలా తిప్పేశారు, విప్పేశారు, అప్పుడు తాటిని తిప్పారు, ఇప్పుడు తాటిని తిప్పారు. కానీ ఒకసారి తిప్పితే కట్టుకుంది, ఒకసారి తిప్పితే విప్పుకుంది. ఈశ్వరుడి ముందుకెళ్ళి నిష్కామంగా ఈశ్వర కార్యం చేయడం తాడు విప్పుకోవడం, ఈశ్వరుడు ముందుకెళ్ళి కామంతో కార్యం చేయడం, కామం అంటే కోరికతో మీరు ఒక పని చేయడం కట్టుకోవడం, అది కట్టుకోవడమే. నాకో పుణ్యం వస్తుందండి ఏం చేశాను అనుకున్నా పుణ్య ఫలితాన్ని అనుభవించడానికి రావాలి. అది వద్దు, ఇది వద్దు. చేసేసి ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు, వాడు చేయించాడు, వాడికి వెళ్ళిపోయి నీకేముంది, ఏమీ లేదు, నాకేం అక్కర్లేదు కూడా. కాబట్టి ఇప్పుడు ఇటు లేదు అటు లేదు, 2 పేజీలు లేవు, పుస్తకం ఏంటి ఇంకా. కాబట్టి వాడు నవ్వుతూ వెళ్ళిపోతాడు. కాబట్టి చేసిన కర్మని ఈశ్వరునికి ధారపోసి బ్రతుకుట త్రికరణ శుద్ధిగా. నీకు ఫలితం ఈశ్వరుడే. ఇలా చేసిన వాడు ఎవడుంటాడో వాడిని ఈశ్వరుడే పొదివి పట్టుకుని ఉంటాడు. ఇంకంతకన్నా ఏం కావాలి నీకు? ఈశ్వరుడే కాపాడుతుంటాడు. అది అచంచల భక్తి. అటువంటి స్థితిని పొందుట కొరకు ఆ మార్గమును దిద్దగలిగిన వాడెవరో వాడికి భుజంగభూషణుడని పేరు. శ్రీకృష్ణుని స్థిర నివాస క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన పూరికి శ్రీక్షేత్రమనే పేరు కూడా ఉంది. ఎక్కడైనా ఏ దేవుడైనా సతీ సమేతంగానో ఏకమూర్తిగానో వెలుస్తాడు. కాని పూరిలో సోదరుడు బలరాముడు, సోదరి సుభ్రదలతో కలిసి కొలువుతీరిన కృష్ణుడు జగన్నాథుని పేరుతో పూజలందుకుంటున్నాడు. ఇది జగన్నాథుని పురం కనుక జగన్నాథపురి అని పిలిచేవారు. కాలక్రమేణా అటుదిటు మారి పురం జగన్నాథ, పూరి జగన్నాథగా స్థిరపడింది. శ్రీరాముడు నిరంతరం తననే సేవించి తన కోసమే జీవించిన లక్ష్మణుడి పట్ల ప్రేమ ఆదరణలతో పై జన్మలో నీకు తమ్ముడినై సేవిస్తాను అని వరమిచ్చాడు. ఆ ప్రకారం లక్ష్మణుడు బలరాముడిగా, రాముడు శ్రీకృష్ణుడిగా జన్మించారు. శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణులతో కూడి దర్శనం ఇస్తున్నట్టే శ్రీకృష్ణుడు అన్నా చెల్లెళ్లతో కూడి నిలిచాడిక్కడ. పాయింట్. దాదాపు 1000 అడుగుల ఎత్తులో శ్రీమహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రాకారంలో ఉన్న పూరీ జగన్నాథ ఆలయానికి 4 దిక్కులా ద్వారాలు ఉండటం విశేషం. ఎటు నుంచి అయినా లోనికి వెళ్లవచ్చు. ఇక్కడి దేవతలు చెక్కతో చేసిన దారుమూర్తులు. ఆలయంలో అనేక నియమాలున్నాయి. వంట చేసేందుకు మట్టి కుండలను మాత్రమే వాడతారు. నిత్యం 56 రకాలు నైవేద్యాలు నివేదిస్తారు. ఆధ్యాత్మిక చింతన, పారమార్థిక ప్రయోజనాలను చేకూరుస్తూ సామాజిక ఐక్యతను పెంచే ఉత్సవం రథయాత్ర. ఏటా 9 రోజులు సాగే ఈ రథయాత్ర ఆషాఢ్ రథయాత్ర. ఏటా 9 రోజులు సాగే ఈ రథయాత్ర ఆషాఢ్ శుక్ల విదియనాడు మొదలై దశమినాడు ముగుస్తుంది. నిజానికి వైశాఖ శుద్ధ విదియ నాడే రథయాత్ర కోసం పనులు ప్రారంభిస్తారు. అక్షయ తృతీయ నాడు రథాల తయారీకి శ్రీకారం చుడతారు. శ్రేష్టమైన కలపను సేకరిస్తారు. జగన్నాథుని రథం పేరు నందిఘోష, బలభద్రుని రథం తాళధ్వజం, సుభద్రాదేవి రథం పేరు దర్పదలన్. ఇవన్నీ సిద్ధం చేయడానికి 2 నెలలు పడుతుంది. జగన్నాథుని రథానికి దారకుడు, బలభద్రుని రథానికి మాతలి, సుభద్రాదేవి రథానికి అర్జునుడు సారథులు. ఆషాఢ్ మాసంలోని 2వ రోజు మేళతాళాలతో పాండాలు, పూజారులు పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. ఉదయం పూజ పూర్తయ్యాక జగన్నాథుని పేరును పెద్దగా ఉచ్చరిస్తూ పూజారులు రత్నపీఠంపై నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు, అరుణస్తంభం మీదుగా ఊరేగిస్తారు. ముందుగా బలరాముణ్ణి, తర్వాత సుభద్రాదేవిని, ఆ తర్వాత జగన్నాథ స్వామిని తీసుకొచ్చే ఈ కార్యక్రమాన్ని పహండి అంటారు. అసంఖ్యజనానీకం జగన్నాథుని రథం పట్టుకుని ముక్తకంఠంతో జగన్నాథ అని అరుస్తూ లాగుతారు. ఆ ధ్వని మిన్ను ముడుతుంది. ఊరంతా మారు మోగుతుంది. ఇక్కడొక విశేషాన్ని తప్పనిసరిగా గుర్తు చేసుకోవాలి. మూల విరాట్టులను అంతరాలయం నుంచి బయటకు తెచ్చి
అప్పుడే కొత్తగా సిద్ధమై ఉన్న రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత రథయాత్ర మొదలైన నాటి నుంచి వేల సంవత్సరాలు గడిచినా సవర తెగ, జాతి, వారికి మాత్రమే ఉంది. ఈ రథాలు గుండీచా గుడి వద్దనే 7 రోజులుండి, తర్వాత బయల్దేరి ఆలయానికి చేరుకుంటాయి. పూరీ క్షేత్రంలోని దేవుళ్లను కొందరు భైరవదేవుడు, శివుడు, భైరవదేవి, పార్వతి అని కొలుస్తారు. విజయదశమి నాడు భైరవమాతకు ప్రత్యేక వేడుకలు జరుపుతారు. శైవ, వైష్ణవ, శక్తి, బౌద్ధ, జైన తత్వాలతో కూడినది జగన్నాథుని క్షేత్రం. గురునానక్, కబీర్ దాదాసు, తులసీదాసు మొదలైన ఎందరో మహానుభావులు ఈ క్షేత్రాన్ని దర్శించి, కొంతకాలం నివసించి, తప జపాదులు చేశారని చరిత్ర స్పష్టం చేసింది. అందుకే పూరీని మతాతీత క్షేత్రం అంటారు. లక్షలాది భక్తులు చేసే చార్ధామ్ యాత్రల్లో పూరీ ఒకటవటం మరో ప్రత్యేకత. జగన్నాథుని అనేకానేక స్తోత్రాల్లో అత్యంత ప్రధానమైంది 11 నామాల స్తుతి. ఉచ్ఛిష్ట, శ్రీక్షేత్ర, శంఖ, పురుషోత్తమ, నీలాద్రి, ఓద్యానపీఠ, మత్స్య వైకుంఠ, యవనిక తీర్థ, కుశస్థలి, పూరీక్షేత్ర, జగన్నాథ జగన్నాథ అంటూ ఈ నామాలను నిత్యపారాయణ చేస్తారు. 10 విభిన్న నామాల తర్వాత ఆఖరి నామం జగన్నాథ జగన్నాథ అనడం విశేషం. మొదటి జగన్నాథ శబ్దం పూరీ దేవునిది, రెండోది లోకనాథుడైన శ్రీమహావిష్ణువుది. ఈ 11 నామాలు స్మరిస్తే దోషాలన్నీ పరిహారమై సకల శుభాలు చేకూరుతాయని భక్తులు విశ్వసిస్తారు. సర్వం జగన్నాథం అన్న నానుడి నిత్య స్మరణీయం. ఈ క్షేత్రానికి పాలకుడు, క్షేత్రపాలకుడు శివుడు. చిత్రం ఏమిటంటే విష్ణువు జగన్నాథుడైతే శివుడు విశ్వనాథుడు. ఇది శివకేశవ అభేదాన్ని స్పష్టం చేస్తోంది. అంతేకాదు, ఈ ఆలయాన్ని బ్రహ్మదేవుడు నిర్మించాడని, అందువల్ల ఈ క్షేత్రం త్రిమూర్త్యాత్మకమని, పూరీ జగన్నాథుని కొలిస్తే త్రిమూర్తులను కొలిచినంత ఫలమని అంటారు. ఈ స్వామిని దర్శించి తరిద్దాం. పూరీ రాజు వచ్చి బంగారు చీపురుతో రథాల లోపల, రథాలు తిరిగే ప్రదేశాన్ని ఊడుస్తాడు. దీన్ని చరాపహరా అంటారు. ఎప్పుడో కానీ చూడలేని పాలకుణ్ణి ఈ సందర్భంలో ప్రజలు చూడగలుగుతారు. జీవితం క్షణభంగురం అయినా దాన్ని అనుభవించి తీరాలి. అందులో రసమాధుర్యాన్ని ఆస్వాదించాలి. అందుకోసం తగినట్లుగా జీవితాన్ని అందంగా మలుచుకోగలగాలి. చాలా మందిలో అది లోపిస్తుంది. దానికి కారణాలు అనేకం. మారుతున్న జీవనశైలి, మితిమీరిన కోరికలు లాంటివి అందులో ప్రధానమైనవి. చాలా మందిలో అది లోపిస్తుంది. దానికి కారణాలు అనేకం. మారుతున్న జీవనశైలి, మితిమీరిన కోరికలు లాంటివి అందులో ప్రధానమైనవి. ఉన్నత లక్ష్యాలను పెట్టుకొని వాటిని సాధించలేకపోయామని కుంగుబాటుకు లోనవ్వటం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. లక్ష్యం ఉండటంలో తప్పు లేదు. దాన్ని సాకారం చేసుకోవటానికి సరైన ప్రణాళిక లేకపోవటం వల్లనే సమస్యలన్నీ. ఆటంకాలను అధిగమనించి విజయాన్ని అందుకోలేకపోతే ఆ వ్యక్తి నిరాశ నిస్పృహాలకు లోనై ఈ విశాల ప్రపంచంలో ఒంటరివాడిగా తన ముందు ఉన్న దారులన్నీ మూసుకుపోయినట్లుగా భావిస్తుంటాడు. దీన్నే నిర్వేదం అంటారు. అది మన ముందున్న ఇతర అవకాశాలన్నీ గుర్తించనివ్వదు. ఒక్కోసారి ఆ నైరాశ్యమే విపరీత పరిణామాల వైపు నెట్టివేయవచ్చు. ఇప్పుడు చాలా మందికి ఎదురవుతున్న పరిస్థితి ఇది. ఇలాంటిదే ఆంజనేయుడికి తారసిల్లింది. కానీ దాన్ని అధిగమనించి ఆదర్శప్రాయుడయ్యాడు. హనుమంతుడు లంకానగరంలో ప్రవేశించి శత్రువులతో తన బాధను పంచుకోవడానికి అవకాశం లేక, సీతామాత కానరాక, ఉత్త చేతులతో రాముడి దగ్గరకు తిరిగి వెళ్ళలేక, తన మీద నమ్మకం ఉంచిన వానరులకు ముఖం ఎలా చూపించాలో తెలియక ఆత్మహత్యకు పూనుకోబోయాడు. వివేకవంతుడు కనుక అంతలోనే తేరుకొని ఒక క్షణం ధ్యానంతో తన మనస్సును కుదుటపరుచుకొని అశోకవనంలోకి ప్రవేశించి విజయం సాధించాడు. విచారం అనేది మనసును కుంగదీసే అవరోధం. దాన్ని దాటించే దారులను వెతుక్కొని ధీరులుగా ముందుకు నడవాలి. అమృతం కోసం పాల సముద్రాన్ని మదించారు దేవతలు. అందులో నుంచి వెలువడిన రత్నాలను చూసి ఆశపడక, పుట్టిన ఆలాహలానికి భయపడక,
అమృతం పుట్టే వరకు పట్టుదలతో క్షీరసాగరాన్ని మదించారు. నిరాశ వీడి తలపెట్టిన కార్యం విజయవంతం అయ్యే వరకు ప్రయత్నించేవాడే ధీరుడని భర్తృహరి వాక్యం. కురుక్షేత్రంలో బంధుగణాల్ని వేల మంది సైనికులను చూసి నైరాశ్యానికి లోనైన అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన జ్ఞానబోధే మానవాళి అందరికీ అనుసరణీయమైన భగవద్గీత. కేవలం వస్తుపరమైన సుఖభోగాలు మాత్రమే ఆనందాన్ని ఇస్తాయని భావించకూడదు. అంతఃపరీక్షతో తమని తాము తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ ప్రతికూల ఆలోచనలకు, నిర్వేదానికి దూరంగా ఉండాలి. జీవితాన్ని ఆనందమయం చేసుకోవటానికి ప్రయత్నించాలి. ఇదే భావాన్ని వివేకానందుడు తన మాటల్లో మనసులో లేని దాన్ని బయట చూడలేం అన్నారు. దీని భావం మనసులో ఉన్న భావన బట్టే మనుషుల ప్రవర్తన ఉంటుంది అని. మన మీద మనకు నమ్మకాన్ని ఏర్పరచుకోవటం, ఆశావాద దృక్పథంతో జీవించటం, సాధ్యాసాధ్యాలను గుర్తించటం, అసాధ్యాలను సుసాధ్యం చేసుకునే ప్రయత్నం చేయటం మన కర్తవ్యం కావాలి. మన మీద, భగవంతుడి మీద మనకు ఎంత విశ్వాసం ఉంది? ఒక వ్యాపారవేత్త చివరి క్షణంలో విమానం ఎక్కాడు. ఒక అధికారిక పని మీద ప్రయాణిస్తున్నాడు. తన సీటు వద్దకు చేరుకున్న అతను చుట్టూ ఉన్న తోటి ప్రయాణీకులను చిరునవ్వుతో పలకరించాడు. కిటికీ దగ్గర ఒక మధ్య వయస్కురాలైన స్త్రీ ఉంది. చివరి సీటులో ఒక చిన్న పాప కూర్చుని ఉంది. తన బ్యాగ్ పైన పెట్టిన తర్వాత అతను వారిద్దరి మధ్య సీటులో కూర్చున్నాడు. విమానం బయల్దేరిన తర్వాత ఆ చిన్నారితో సంభాషణ ప్రారంభించాడు. ఆమె అతని కూతురి వయస్సుతో సమానంగా ఉన్నట్లుగా కనిపించింది. తన రంగుల పుస్తకంలో మునిగి ఉంది. వారి సంభాషణలో అతను కొన్ని సాధారణ ప్రశ్నలను అడిగాడు. ఆమె వయస్సు 8, అభిరుచులు, కార్టూన్లు, డ్రాయింగ్, అలాగే ఇష్టమైన జంతువు, గుర్రాలు అందంగా ఉంటాయి. కాని ఆమెకు పిల్లులంటే చాలా ఇష్టం, ఇలా చెప్పింది. అలాంటి చిన్నపిల్ల ఒంటరిగా ప్రయాణం చేయడం అతనికి వింతగా అనిపించింది. కాని తన ఆలోచనలను తనలో ఉంచుకుని, ఆ పాపకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడానికి పదే పదే ప్రయత్నిస్తున్నాడు. బయలుదేరిన గంటకు విమానం అకస్మాత్తుగా తీవ్ర అల్లకల్లోలాన్ని అనుభవించడం ప్రారంభించింది. పైలట్ PA పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ పైకి వచ్చి, విమానం తీవ్రమైన వాతావరణాన్ని ఎదుర్కొంటున్నందున ప్రతి ఒక్కరూ తమ సీటు బెల్ట్లను పెట్టుకోవాలని, ప్రశాంతంగా ఉండాలని చెప్పాడు. పాయింట్. తరువాత అరగంట సేపు విమానం చాలాసార్లు చాలా తీక్షణంగా అటూ ఇటూ మళ్ళింది. చాలాసార్లు పైకి, క్రిందికి కదిలింది. దీన్ని అనుభవిస్తూ కొందరు ప్రయాణికులు ఏడుస్తుంటే, మరికొందరు ప్రయాణికులు చేతులు గుండెల మీద పెట్టుకుని ప్రార్థనలు చేసుకున్నారు. చుట్టుప్రక్కల అంతా గొడవగా ఉంది. ఈ వ్యక్తి కూడా చెమటలు కక్కుతూ, తన సీటును వీలైనంత గట్టిగా బిగించి పట్టుకుని, విమానం యొక్క ప్రతి పెద్ద కుదుపుకు, భగవంతుడా! అని అంటున్నాడు. ఇంత జరుగుతున్నా, ప్రక్క సీటులో ఆ చిన్న అమ్మాయి నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. ఆమె రంగుల పుస్తకం, రంగు పెన్సిళ్లు ముందు సీటు సంచిలో చక్కగా అమర్చి ఉన్నాయి. ఆమె చేతులు కాళ్లపై ప్రశాంతంగా పెట్టి ఉన్నాయి. నమ్మశక్యం కాని విషయమేమిటంటే, ఆమె అస్సలు ఆందోళన పడట్లేదు. ఇంత బీభత్సం అనుభవించిన కొంతసేపటి తర్వాత విమానం పూర్తి ప్రశాంత స్థితికి చేరుకుంది. పైలట్ కొద్ది నిమిషాల తర్వాత వచ్చి, కుదుపులతో కూడిన ప్రయాణానికి కలిగిన ఇబ్బందికి క్షమాపణలు చెప్తూ, వారు త్వరలో క్రిందకు దిగుతున్నట్లుగా ప్రకటించాడు. విమానం దిగడం ప్రారంభమవగానే ఆ వ్యక్తి చిన్న అమ్మాయితో ఇలా అన్నాడు, నువ్వు చిన్న పిల్లవైనా, నా జీవితంలో ఎప్పుడూ నీయంత ధైర్యవంతురాలిని చూడలేదు. ప్రయాణీకులందరూ కంగారు పడుతున్నప్పుడు నువ్వు చాలా ప్రశాంతంగా కూర్చున్నావు. నువ్వింత చిన్నగా ఉండి అంత ప్రశాంతంగా ఎలా ఉండగలిగావో ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి అతని కళ్లలోకి చూస్తూ, నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది, ఎందుకంటే ఆ పైలట్ మా నాన్న. ఈ విమానం మా నాన్న చేతిలో ఉంది. ఆయన నన్ను ఇంటికి తీసుకువెళుతున్నాడు. ఆ అమ్మాయి స్పందనకి, ఆమె మాటల్లోని ఆత్మవిశ్వాసానికి, తండ్రి పట్ల ఆమె కళ్లలో ఉన్న నమ్మకానికి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. నా మీద, నాకు జన్మనిచ్చిన నా భగవంతుని మీద నాకు ఇంత విశ్వాసం ఉందా అని లోపలి నుండి ఒక స్వరం వినిపించింది.
బైబిలు సంబంధమైన ఒక వాక్యం ఇలా చెబుతుంది, విశ్వాసం పర్వతాలను సైతం కదిలించగలదు. ఆధ్యాత్మిక వ్యవస్థలో ధ్యానం అనేది స్వయంతో అనుసంధానం అవ్వడం, అంతరంగంలోకి వెళ్ళడం. ఫలితంగా సమయం గడిచే కొద్దీ